సర్పంచులు పిలిచి ఎంపీటీసీని పిలిచి అందరిని పిలిచి వాళ్ళని కార్యక్రమం చేయాలని భద్రంగా పెట్టుకోవా తల్లి చెక్కు భద్రంగా పెట్టుకోవాలి బామ్మ ఏకమల్ల పుష్ప చెల్లాపూర్ ఏదైనా ఐడియా తెచ్చుకున్నావా ఆధార్ కార్డు ఉందా పుష్ప ఏకమల్ల పుష్ప లేదు ఊరు లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరు తేడా లేకుండా ఎవరైతే పెళ్లి చేసుకొని ఎలిజిబిలిటీ ఉండి 18 సంవత్సరాల నుండి చట్ట ప్రకారం అర్హత కలిగిన తర్వాత పెళ్లి చేయాలి. అట్లా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. 1,116 రూపాయల చెక్కుల్ని ఈరోజు మీకు అందజేస్తాం. అత్యవసరంగా పొద్దున్నే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే చెప్పడం జరిగింది. ఆలస్యం చేయకండి, మళ్ళీ ఇవ్వాలి రెన్యువల్ కావాలి, ఇబ్బంది అవుతుంది. రేపు 1 గంట మీరు కష్టం అనుకోకుండా దయచేసి అందరూ కూడా సిద్దిపేట పోయి మోయినపురలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి బ్యాంకులో అందరూ వేసుకుంటే రేపే మీకు అందరు కూడా చెక్కులు క్లియర్ అవుతాయి. కొంచెం ఎన్నికల కోడ్లు అవి ఇవి మొన్నటిదాకా అసెంబ్లీ ఇతరత్ర కారణాల వల్ల కొంచెం ఆలస్యం అయింది. భవిష్యత్తులో ఇట్లా కాకుండా ఒక 4 రోజుల ముందే డేట్ ముందే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జమ్మికుంట పట్టణ ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి. కరోనా 2వ దశ ఎక్కువ విజృంభణ వలన చాలా ప్రమాదకరంగా మారింది. అందువలన మనము ఫంక్షన్లు కానీ సినిమా థియేటర్లు కానీ పోవడం మానేసేవాళ్ళను మరియు షాపింగ్లు పోయినా కూడా దూరం డిస్టెన్స్ ఫాలో చేసుకుంటూ మాస్క్ అనేది తప్పనిసరి మార్క్ ధరించాలను. మాస్క్ ధరించని వారిపై కనీసం 500 నుంచి 5,000 రూపాయల వరకు పెనాల్టీ వేయబడను మరియు దీనికి జైలు కూడా శిక్ష వేయబడుతుంది. అందుకొరకు మీరు తప్పకుండా అత్యవసరం ఉంటేనే ఇళ్ళకి వెళ్ళి అవతల వెళ్ళండి, ఫంక్షన్లకు పోండి, హాస్పిటల్కి పోండి. అవసరం లేకుండా పోయి అనవసరంగా రోగాలు బారిన పడకండి. మీకు స్పెషల్ ప్రత్యేకమైన విజ్ఞప్తి. ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి మొండవేరికి నిరసనగా ఈరోజు బీజేవైఎం మండల శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు కానీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించిన ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపడతామని ఈ మా పత్రిక ముఖ్యంగా కేసీఆర్ని హెచ్చరించడం జరుగుతుంది. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా వారు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం జరగలేదు ఇంతవరకు. ప్రభుత్వం నిరుద్యోగులకు 3,016 నిరుద్యోగ వృత్తి అంది. మిగతా శాఖల్లో ఖాళీ అయినటువంటి పోస్టుల భర్తీ అయింది. అయినా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు. ఈ విషయం పైన బీజేవైఎం తీవ్ర స్థాయిలో రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపట్టే ఆలోచన ఉంది. కాబట్టి ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని మేము కోరుకోవడం జరుగుతుంది. సీతంపేట గ్రామ సర్పంచ్, నా పేరు వెంకటస్వామి. మా సీతంపేట గ్రామానికి 1995లో ఉన్నం కిషన్ రెడ్డి ఆయన ఎలక్ట్రికల్ డి గారు
క్రిస్టియన్స్ సూపర్ సీడా కెనడా వారిచే మా సీతంపేట గ్రామానికి మాకు ఊరికి ఎలాంటి ప్రభుత్వం నుంచి వాటర్ ట్యాంక్ లేని సమయంలో ఆయన అంటే ఆయనది బుల్నూరు గ్రామం, అది పక్క సీతంపేట రెవెన్యూ బుల్నూరు గ్రామం, సీతంపేట మా విలేజ్. మాకు ఆయన మాకు చాలా అందుబాటులో ఉంటారు. ఆయన అప్పుడు 1995లో చందాల ద్వారా కంట్రిబ్యూషన్ కడితే వాళ్ళు మాకు సూపర్ సిటీ కెనడా సంస్థ నుంచి వాటర్ ట్యాంక్ గ్రామానికి ఇచ్చినారు. దాన్ని మా గ్రామం బాగా ఉపయోగించుకుంటుంది. దాంతో ఇప్పటి వరకు కూడా దాంతో మా గ్రామానికి మొత్తం సప్లై అవుతుంది. సుమారు 2400 జనాభా గల మా సీతంపేట ప్రజలకు ఆ ట్యాంకర్ నుంచి ఊరు మొత్తానికి సప్లై చేయడం జరిగింది. ఈ మధ్యలో మిషన్ భగీరథకు కన్వర్ట్ చేసినారు. ఇంకోటి క్రిందివాడకు కూడా ప్రభుత్వం బాల వికాస కాదు, ప్రభుత్వం మిషన్ భగీరథ నుంచి ఏర్పాటు చేసినారు. అది ఇంకా అందుబాటులోకి ప్రజలకు నీళ్ళ సౌకర్యం కల్పించట్లేదు. ఉన్న ఒక ట్యాంక్ నుంచి మాత్రం 90 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా సప్లై చేస్తున్నాం. అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఇట్లాంటి అంటే వాటరు ఒక 2 గ్రామాలకు సంబంధించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆలోచన మేరకే మేము కంట్రిబ్యూషన్ కట్టుకుని ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు కొంచెం వేరే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఆయనకు వచ్చిన పింఛన్ నుంచే కావచ్చు, చిన్న ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన 2 గ్రామాలకు సంబంధించిన సబ్ స్టేషన్లు కానీ, చిన్న ట్రాన్స్ఫార్మర్లు కానీ, ప్రభుత్వ సంస్థలకు సంబంధించినవి కూడా మరి కొంచెం ఆయన నిజాయితీగా ఉంటాడు. ఆయన నిజంగా కరెక్టెడ్ అసలే కాదు. ఆయనకు వచ్చిన దాంట్లోనే ఇచ్చిన పింఛన్ తోటి కొంచెం సర్వీస్ చేస్తూ ఉంటాడు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. కొంచెం ఆయనకు ఎలాంటి ఆస్తి సంపాదించాలనే ఆశ మాత్రం అసలుకే ఉండడు. ఆయన కోరిక ఏంటంటే కొంచెం ప్రజా సేవ చేయాలనే కోరిక ఉంటుంది. ఉన్నంతలా సేవ చేయడానికి ఆయనకు మేము ఎప్పుడు కృతజ్ఞతలు మేము తెలుపుతూనే ఉంటాం. అంటే ఆయన కొంచెం ఉన్నంతలో పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన అయితే తప్పకుండా ఉంటుంది. ఆయన ఎల్లవేళలా కొనసాగాలని కోరుచున్నాం. అంటే ఈ బూదునూరులో ట్యాంకు కట్టించింది సారేనా? బూదునూరులో కావచ్చు, మరి అది నాకు మొత్తం బాబు మీరు మాస్క్ పెట్టుకో. డేట్ అవసరం వెళ్ళిందంటే ఎంతసేపు అవుతుంది? బాగుందండి, చేస్తుంది అయిపోయింది. మేమే పడాలి చూడండి.
ఆఫీసర్ ఉన్నారా? ఇద్దరున్నా? మీరు ఫోన్ చేస్తాను. బ్యాలెన్స్ వాళ్ళని ఏమో సూచించాలో చెప్పండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు మండల ప్రజా పరిషత్కు సంబంధించి ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకి ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు చేయటం జరిగింది. ఎన్నికల సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. వారు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్కి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. మొత్తం 36 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 16 ఎంపీటీసీ స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంది మరియు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదర్ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేశాము. ఈసారి వారికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా జరిగినాయి. అదేవిధంగా మనం 4 జోనల్ ఆఫీసులను కూడా ఏర్పాటు చేసాం. ఒక 6 జోన్లు 6 రూట్ ఆఫీసులను కూడా వారికి కేటాయించడం జరిగింది. త్వరితగతిన ఎక్కడ ఏం జరిగినా వెంటనే మనకి రిపోర్ట్ రావడానికి మరియు మన ఎవరీ గంటకి జరిగేటువంటి పోలింగ్ శాతం కూడా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. మైక్రో అబ్జర్వర్లను పెట్టాము. వీడియోగ్రాఫింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అరకు వ్యాలీలోని జూనియర్ కాలేజీలో మనము స్ట్రాంగ్ రూమ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశాము. రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎన్నికల సిబ్బంది ఎన్నికలు అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా మళ్ళీ జూనియర్ కాలేజీకి రావాలి, ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలి. అది రేపు సాయంత్రం రావాలి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరిగేటువంటి సమయము ఎలక్షన్ కమిషను జారీ చేసింది. కాబట్టి ఓటర్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇది గమనించాలి అని నేను కోరుతున్నాను. మరి సవ్యంగా జరగటానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ మరి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లు కానీ ఈ యొక్క ఎన్నికలకి సహకరించి శాంతియుతంగా జరిగేటట్టు మరి జరగాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుతున్నాను. నాలుగు ఉన్నాయి పెట్టుకోలేని
వైర్ ఉండదు తప్ప ఇంకేదైనా పెట్టుకుంటాం దారి దారి క్లియర్ పక్కన దారి బ్రదర్ ఇటు వచ్చి లేడీస్ దారి వదిలేదు ఆయన ఏం మాట్లాడండి ఎందుకు జగదీష్ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. రూపాటి వాడిని రావాలి. జరగాలి, ముందు జరగాలి, కొంచెం ముందుకు వెళ్ళండి. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. రూపాటి వాడిని రావాలి. గమనం గమనం లోగోలో అలాగే చెప్పారు బయట ఒక ఏం పెట్టారు క్లాస్ ఒక ఏం సాధించి రాయి నువ్వురా గుర్తులుంటాయి. అది ఓడదేయండి, అది ఓడదేయండి, పేపర్ ఓడదేయండి. మీ గుర్తులు కట్టుతున్నాయా? మీకు నచ్చిన గుర్తు మీద వేయండి. స్ప్లిట్ లైక్ చేయి చూపుడు వెళ్ళండి. స్లిప్ ఎందుకు అప్పించుకోలేనప్పుడు
జూమ్ చేసుకుంటూ కూడా తీసిన ఇంకా అక్కడికి పొగిక్కడిది లోపలికి రా, ఇంకా లోపల చూపిస్తా. ఇక్కడ లోపలికి దా. పిన్ని